ఆ కలిపురుషుడు కూడా సామాన్య రాక్షసుడు కాదు. ఎవరు తనను తాకినా వారు భస్మం కావాలని శివుని చేత వరం పొంది ఉంటాడు. అలాగే ఆ కలిపురుషుణ్ణి ఎవరు తాకినా తనలాగా నల్లగా మారిపోతారనే వరం కూడా పొంది ఉంటాడు. అందువల్ల ఎవరూ అతన్ని ఎదుర్కొనలేక సాహసం చేయలేకపోతారు. మానవుల బాధలను గమనించిన శ్రీ మహావిష్ణువు ఒక ఉపాయాన్ని ఆలోచించారు. ఆ కలిపురుషుణ్ణి ఏదో విధంగా ఆ కొండపైకి రప్పించాడు శ్రీ మహావిష్ణువు. కలిపురుషుణ్ణి తాకకుండానే శ్రీ మహావిష్ణువు ఒక పెద్ద రాతి బండను ఆ కలిపురుషుడి తలపై ఉంచి తన ఎడమ పాదంతో పాతాళానికి నొక్కి ఆ రాక్షసుడి అహంకారాన్ని అణచివేస్తాడు. అలా ఆ కలిపురుషుడి అహంకారం అంతమై ఆ రాక్షసుడు అంతరించాడు. ఆ సంఘటన జరిగిన ప్రదేశమే నేడు కలిగిరి కొండగా ప్రసిద్ధి చెందింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో కొలువై ఉంది. ఈ కొండపై శ్రీ మహావిష్ణువు సాలగ్రామ రూపంలో అవతరించారని స్థల పురాణం చెబుతోంది. అదే నేటి కలిగిరి కొండ. ఇప్పటికీ ఈ కలిగిరి కొండపై స్వామివారి ఎడం పాదముద్రను చూడవచ్చు. కలిగిరి కొండపై వెలిసిన ఈ పాదముద్రను దర్శించి పూజిస్తే కలియుగ దోషాలు అంతమైపోతాయని విశ్వాసం. ఈ కలిగిరి కొండ అన్నది పురాణం చెప్పే కథకు ఆధారంగా నిలుస్తోంది. మరి ఈ కలిగిరి కొండను మీరు కూడా దర్శిస్తారు కదూ. ఇలాంటి మరిన్ని విశేషాలతో కొనసాగే మహర్షి టాక్స్ కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోటతో. పండుగలు పరమార్థాల కోసం ఇక మీదట పంచాంగం అవసరం లేదు. ఒక్క యాప్ ఉంటే చాలు, అదే వేటు న్యూస్.